జగన్ హయాంలో చెడుని అరిచి చెప్పేవాళ్ళు, మంచిని చెవిలో చెప్పేవాళ్ళు. ఇప్పుడు చెడుని చెవిలో చెప్తున్నారు, మంచిని అరిచి చెప్తున్నారు. తాజాగా 'ఆంధ్రజ్యోతి' సిటీ ఎడిషన్‌లో రాసుకొచ్చింది. గుంటూరులో సైడ్ కాలువలు, రోడ్ల నిర్మాణం అంటూ కుళాయి పైప్ లైన్లకు నగరపాలక సంస్థ కాంట్రాక్టులు అడ్డగోలుగా తొలగిస్తున్నారు. వాటి పునరుద్ధరణ కోసం సంబంధిత గృహ యజమానులు జేబుకి చిల్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి నగరంలో నెలకొంది. రోడ్లు, కాలువల పనులు ఇళ్ల యజమానులకు ఆర్థికంగా భారం మోపుతుండగా కొంతమంది ట్యాప్ ఇన్స్పెక్టర్లు, ఫిట్టర్లు గుంతలు తవ్వే వాళ్ళకి కాసులు కురిపిస్తున్నాయి. కుళాయి కనెక్షన్ పునరుద్ధరణకు వేలల్లో వసూలు చేస్తున్నారు. పైపు లైన్ల తొలగింపుతో కొన్ని రోజుల పాటు ఆ వీధిలోని ప్రజలు తాగునీటికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గుంతలు తవ్విన తర్వాత కుళాయి పైపు లైన్ పునరుద్ధరిస్తాను కార్పొరేషన్ సిబ్బంది గృహ యజమానులతో బేరంగా దోచుకుంటున్నారు. మెటీరియల్ తామే ఇస్తామని గుంత తవ్వినందుకు ఫిట్టింగ్కి 3,000 ఇవ్వాలని కోరుతున్నారు. నీళ్లు బాగా వచ్చేలా పైపు లైన్లో నిప్పలు అమర్చుతామని, ఫెరోలు లేకుండా చూస్తామని చెప్తూ అదనంగా మరో 1,500 వరకు వసూలు అడుగుతున్నారు. అయితే అప్పటికే నీటి కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు సులభంగా సిబ్బంది చెప్పినట్టు చేస్తున్నారు. ఏటాగ్రహారం, గుజ్జనగొండ్ల, స్తంభాల గరువు, హెచ్ఎల్ఆర్ తదితర రిజర్వాయర్ల పరిధిలో కొన్ని వారాల నుంచి ఈ తరహా వసూళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రస్తుతం కంకరగుంట ఆర్ఓబి పక్కన రోడ్డు కాల్వను తవ్వుతుండగా అక్కడ కమర్షియల్ ట్యాప్స్కి ఒక్కోదానికి 6,500 వరకు వసూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ట్యాప్ ఇన్స్పెక్టర్లు, ఫిట్టర్లు ఈ బాధ్యతను పర్యవేక్షించాలి. అయితే ఒక అవుట్సోర్సింగ్ గ్యాంగ్మెన్ అన్ని తానే వసూళ్లకు పాల్పడుతున్న సమాచారం. నగరపాలక సంస్థ అధికారులు ఈ అక్రమ వసూలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రాసుకొచ్చింది. ఇది ప్రతి నగరంలో కూడా జరుగుతుంది. ఇదివరకు మా విజయవాడలో కూడా కట్టాం అట్లాగే.